హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, యూట్యూబ్ ఛానల్లో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్, మార్కెట్లో ఉన్న బెస్ట్ బిజినెస్ ఇంకా మార్కెటింగ్ గురించి డిస్కస్ చేస్తాం. సో గైస్, మీరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎర్నింగ్స్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. సో గైస్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే బిజినెస్ ఐడియా వచ్చేసి డాన్స్ స్టూడియో బిజినెస్ గైస్. సో గైస్, మీరు ఎవరైనా డాన్స్ స్టూడియో బిజినెస్ చేద్దాం అనుకుంటే వీడియోని కంప్లీట్ ఎండ్ దాకా చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో గైస్, ఫస్ట్లీ అయితే మీకు డాన్స్ అనేది స్కిల్ అయితే ఉండాలి గైస్. ఒకవేళ మీకు డాన్స్ అనేది స్కిల్ లేకపోతే మీరైతే ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయలేరు. సో మీకు గనక మంచి డాన్స్ వస్తే మీరైతే 100% దీనిలో సక్సెస్ అనేది అవుతారు. ఒకవేళ మీకు డాన్స్ రాకుండా నేను వర్కర్తో మేనేజ్ చేస్తా అంటే అదైతే కాని పని గైస్. సో ఫస్ట్ అయితే మీకు డాన్స్ స్కిల్ అనేది అయితే వచ్చి ఉండాలి, అప్పుడే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయగలుగుతారు. సో గైస్, ఈ బిజినెస్ది మనము విత్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మీరు మీ ఓన్ ఇంట్లోనే మీరైతే స్టూడెంట్స్కి నేర్పించి మీరైతే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక నార్మల్ ప్లేస్ లైక్ ఒక కంప్లీట్ హాల్ తీసుకొని కూడా మీరు రెంట్ కట్టుకుంటా కూడా మీరు స్టూడెంట్స్కి నేర్పించి ఎర్న్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మీరు ఒకవేళ రెంట్కి తీసుకుంటే గైస్, రెంట్కి తీసుకున్నప్పుడు మీరు ఇంటీరియర్ డిజైనింగ్ అయితే చేయాలి, లైక్ కింద టైల్స్ కానీ, అదేవిధంగా మీరు చుట్టుపక్కల అయితే మిర్రర్స్ పెట్టాలి గైస్. మిర్రర్స్ పెట్టి అదేవిధంగా లైటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. ఎంత బ్రైట్ ఉంటే అంత మంచిగా ఉంటుంది స్టూడియో అనేది. సో మీకు ఇవన్నీ చేయడానికి 50,000 నుంచి 60,000 వరకు అయితే అవుతుంది గైస్. లైక్ మీరు చూసుకుంటే లైటింగ్ కానీ, ఇంటీరియర్కి కానీ, మ్యాట్స్కి కానీ, అదేవిధంగా మిర్రర్స్కి, మ్యూజిక్ సిస్టమ్కి వీటికైతే అవ్వడం జరుగుతుంది. ఎంత ఒక మంచి స్పేస్ అయితే తీసుకోండి గైస్, ఎందుకంటే మీకు స్టూడెంట్స్ అనేది పెరుగుతూ ఉంటారు మంత్ ఆన్ మంత్. అదే మీకు సమ్మర్లో కానీ హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఇంకా చాలా ఒక 2 or 3 టైమ్స్ అనేది అవుతుంది స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఒక 20 మెంబర్స్ వస్తున్నట్టే సమ్మర్ అప్పుడు 40 మెంబర్స్ వరకు అని వస్తారు. సో మనకి ఆల్మోస్ట్ డబుల్ ఉంటుంది డిమాండ్. సో మంచి ప్లేస్ తీసుకోండి స్టార్టింగ్లోనే, ఎందుకంటే మీరు ప్లేసెస్ చేంజ్ చేస్తున్న కొద్దీ మీకు ఇంటీరియర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి, అదేవిధంగా మిర్రర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి, అదేవిధంగా లైటింగ్ కూడా చేంజ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మీకు కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి స్టార్ట్ చేసేటప్పుడు ఒక మంచి ప్లేస్లో అయితే తీసుకొని స్టార్ట్ చేసుకోండి గైస్. లేదంటే మీరు ఇంట్లో స్టార్ట్ చేసుకొని ఇంట్లో మెల్లమెల్ల గ్రో అవుతున్న కొద్దీ మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనం డాన్స్ చూసుకుంటే గైస్, ఇప్పుడు మనం ఇండియాలో డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ అయితే ఉన్నాయి గైస్. లైక్ మొత్తం ఇండియా చూసుకుంటే మనకు ఒక 21 డాన్స్ ఫామ్స్ అనేవి అయితే ఉన్నాయి గైస్. సో మీకు అందరికీ దాంట్లో టాప్ డాన్స్ ఫామ్స్ అయితే రావాలి గైస్. లైక్ భరతనాట్యం కానీ, కూచిపూడి కానీ, కథక్ కానీ, క్లాసికల్ కానీ, అదేవిధంగా మనం ఇప్పుడు హిప్ హాప్ కానీ, ఇవన్నీ అయితే మీకు చేయడానికి వచ్చి ఉండాలి. వస్తే మీరు కనుక స్టార్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ అయితే మనకి ట్రెడిషనల్లో ఇండియా కల్చర్ గురించి ఎక్కువ రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఆ డాన్స్ ఫామ్స్ అయితే రావాలి గైస్. పర్ఫెక్ట్ అయితేనే స్టార్ట్ చేసుకోండి డాన్స్ ఫామ్స్ అనేది. లేదంటే మీరు కూడా ఒక స్టూడెంట్ లాగా జాయిన్ అయ్యి వేరే ఇన్స్టిట్యూట్లో నుంచి అక్కడ జాయిన్ అయ్యి మీరు కూడా నేర్చుకొని మంచి షోస్ పర్ఫామ్ చేసుకొని అందరు ఫీడ్బ్యాక్ తీసుకొని మీరైతే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ అనేది. ఇప్పుడు సో గైస్, దీని యొక్క మార్కెట్ చూసుకుంటే మనకి దీని యొక్క మార్కెట్ చాలా పెద్దది గైస్. లైక్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది ఈ యొక్క బిజినెస్కి మార్కెట్ అనేది ఉంది. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే స్కూల్స్లో మనకి ప్రతి ఒక్క ఫంక్షన్కి డాన్స్ అనేది చేయడం జరుగుతుంది. దానికి కొరియోగ్రాఫర్ కానీ వేరే వాళ్ళని పెంచి హైర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా కాలేజ్ ఫెస్ట్కి, అదేవిధంగా మనకి నార్మల్ మ్యారేజ్ అప్పుడు అయితే చాలా డిమాండ్ ఉంటుంది గైస్. లైక్ సంగీత్కి చూసుకుంటే ఈ మధ్య సంగీత్ అనేది ఫుల్ ట్రెండ్గా ఉంది. ప్రతి ఒక్కరు సంగీత్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు డాన్స్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇక్కడ ఈ సంగీత్లో కూడా నేర్పించి అయితే ఎర్న్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవెంట్స్ గైస్, లైక్ డిఫరెంట్ ఈవెంట్స్లో మనకి డిఫరెంట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి లైక్ ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వాళ్ళు డాన్స్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు గణేష్ చతుర్థి కానీ, దేవుడు మండపాలలో కూడా మీకు కూచిపూడి, భరతనాట్యం ఇలా డిఫరెంట్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేది పెడుతున్నారు. వాళ్ళు దీన్ని కూడా పే చేయడం జరుగుతుంది. కాబట్టి దీనికి ఒక డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది గైస్. సో మీరు మార్కెట్లో ఒక తక్కువ 10% పెట్టుకున్నా కూడా మీకు మంచి అమౌంట్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు క్రోర్స్లో కూడా సంపాదించుకోవచ్చు. సో గైస్, ఇప్పుడు మనము రెవెన్యూ గురించి చూసుకుంటే గైస్, లైక్ మీరు ఒక స్టూడెంట్కి 1000 నుంచి 1500 అయితే చార్జ్ చేయొచ్చు గైస్. లైక్ డిపెండింగ్ అపాన్ ది ఏరియా. మీ ఏరియా ఒక మంచి డిమాండ్లో ఉందంటే మీరు 1500 చార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఒక నార్మల్ ఏరియాలో ఉంటే 1000 రూపీస్ అయితే చార్జ్ చేయొచ్చు గైస్. ఆన్ అండ్ యావరేజ్గా మనకు ఒక 30 to 40 కస్టమర్స్ అయితే రావడం జరుగుతుంది. సో మనం 50 అయితే టార్గెట్ చేద్దాం గైస్, ఎందుకంటే మనకి ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటాయి కాబట్టి 50 కస్టమర్స్ టార్గెట్ చేసుకున్న 50 into 1000 చేసుకున్నా కూడా మనకి 50,000 అనేది రావడం జరుగుతుంది. దీంట్లో మనకి ఎక్స్పెన్సెస్ అయితే ఏముండవు గైస్, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా మనమే చేసుకుంటాం కాబట్టి ఎక్స్పెన్సెస్ అయితే పెద్దగా ఏముండవు. జస్ట్ కరెంట్ బిల్ అయితే రావడం జరుగుతుంది. మీకు ఒక 40,000 అయితే ఓవరాల్ అన్ని కాస్ట్ అనేది బోను మిగులుతుంది గైస్. లైక్ మీరు వర్కర్ని పెట్టుకుంటే మీరు వర్కర్కి అయితే ఎక్స్ట్రా పే చేయాలి కాబట్టి మీరు అప్పుడు స్టూడెంట్స్ కౌంట్ అనేది పెంచాలి. సో ఈ బిజినెస్ అనేది మోస్ట్లీ మీ యొక్క వచ్చే స్టూడెంట్స్ కౌంట్ మీద ఉంటుంది గైస్. లైక్ మినిమం మీరు 50 అయితే టార్గెట్ చేయండి. 50 కన్నా అబవే ఉండాలి మీకు స్టూడెంట్స్ అనేది. ఇప్పుడు మన మార్కెట్ చూసుకుంటే గైస్, లైక్ మీరు స్కూల్స్లో, కాలేజెస్లో మీరైతే టార్గెట్ చేయాలి గైస్. లైక్ మీరు డైరెక్ట్ వెళ్ళి వాళ్ళకి నేను నేర్పిస్తాను,
చేస్తాను, ఇట్లా మా ఇన్‌స్టిట్యూట్ ఉందంటే వాళ్ళన్న స్టూడెంట్స్ అనేది రావడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మీరు చూసుకుంటే గైస్ ప్రతి ఒక్క పేరెంట్ వాళ్ళ పిల్లలని అయితే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో అయితే చేద్దాం అనుకుంటారు. లైక్ డాన్స్ గాని, మ్యూజిక్ గాని, సింగింగ్ గాని ఏదో ఒక యాక్టివిటీలో అయితే ఏద్దాం అనుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ట్రెండ్ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. లైక్ ప్రతి ఒక్కళ్ళు ఒక 1 అవర్ అన్నా స్పెండ్ చేస్తున్నారు ఎక్స్‌ట్రా యాక్టివిటీస్ మీద. సో మీరు అది డాన్స్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. సో డాన్స్ కూడా మంచి స్కోప్ ఉంది కాబట్టి చాలామంది డాన్స్ కూడా లైక్ క్లాసికల్ డాన్స్ గాని అవన్నీ కూడా నేర్పియడం జరుగుతుంది. మీరు పేరెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్‌ని టార్గెట్ చేసుకున్నా గూడా మీకు చాలా మంది కస్టమర్స్ రావడం జరుగుతుంది. అదే విధంగా గైస్ మీ చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో గాని, అపార్ట్మెంట్స్‌లో గాని, మీ చుట్టుపక్కల ఉన్న నైబర్స్ గాని, వాళ్ళ పిల్లలున్నప్పుడు మీరు గూడా వెళ్లి వాళ్ళ పేరెంట్స్‌తోని మాట్లాడితే వాళ్ళు గూడా పంపిస్తారు. డైరెక్ట్ మీరైతే వాళ్ళ పేరెంట్స్‌తోనైతే కమ్యూనికేట్ చేయండి గైస్. అదే విధంగా మీరు స్కూల్స్‌లో, కాలేజెస్‌లో గూడా ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళతోని గూడా కోఆర్డినేట్ కావచ్చు. వాళ్ళతోని కోఆర్డినేట్ అయినప్పుడు ఏందంటే మీరు అక్కడ నుంచి కూడా కొంచెం మంది కస్టమర్స్ అనేది రావడం జరుగుతారు కాబట్టి సో మోస్ట్‌లీ అయితే మీకు మార్కెటింగ్ వచ్చేసి మీ చుట్టుపక్కలనే అయిపోతుంది. ఇదే విధంగా గైస్ మీరు యూట్యూబ్‌లో గూడా మీ యొక్క డాన్స్ వీడియోస్ తీసి అప్‌లోడ్ చేయొచ్చు. అదే విధంగా ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా షేర్ అనేది చేసుకోవచ్చు. ఇదే విధంగా గైస్ మనం ఆన్‌లైన్ ట్రైనింగ్ గూడా ఇయ్యొచ్చు గైస్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే మనకి మ్యూజిక్‌కి గాని, డాన్స్‌కి గాని ఆన్‌లైన్ ట్రైనింగ్ గూడా చాలా ట్రెండ్ అయిపోతుంది. లైక్ ఇప్పుడు మీరు సంగీత్ చూసుకున్నా గూడా చాలా మంది టాప్ కొరియోగ్రాఫర్స్ మనకి ఆన్‌లైన్‌లో సంగీత్‌కి నేర్పియడం జరుగుతుంది. సో మీరు గూడా ఒకవేళ మంచి క్లిక్ అయితే మీరు గూడా ఆన్‌లైన్‌లో టీచ్ చేసుకుంటూ మంచిగా ఎర్న్ చేయొచ్చు. ఇదొక మంచి బిజినెస్ గైస్. ఫస్ట్‌లో అయితే మీకు డాన్స్ స్కిల్ అనేది ఉండాలి. మీ డాన్స్ స్కిల్ అనేది ఉంటే మీరు సక్సెస్ అయితే ఈజీ కావచ్చు. సో ఇది గైస్ ఈరోజు బిజినెస్ ఐడియా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో. థాంక్ యూ.